बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने कहा कि कांग्रेस हुकूमत रियासत कर्ज में डूबी होने का बहाना करते हुए झूठ बोलकर फरार होने की कोशिश कर रही है। तेलंगाना भवन में मीडिया से बात करते हुए केटीआर ने कहा कि मैं हर गांव को हिस्सा भेजूंगा। उन्होंने कहा कि कांग्रेस की जानिब से किए गए वादों को अमली जामा पहनाने तक बीआरएस की जानिब से एहतजाज को जारी रखा जाएगा। केटीआर ने कहा कि कांग्रेस पार्टी की धोखाधड़ी के खिलाफ पीर को रियासत भर में किसानों के साथ इजहार यकानगत के तौर पर एहतजाज मुनज़्ज़म किया जाएगा। उन्होंने बीआरएस कायदीन और कारकुनों से अपील की है कि वो कांग्रेस के खिलाफ मुनक़्क़द एहतजाज में कसीर तादाद में शिरकत करते हुए इसे कामयाब बनाएं। కార్యకర్తలకు మేము పిలుపునిస్తా ఉన్నాం। ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది। ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను, ఊరూరికి పంపిస్తాం, తెలుగులో ఇంగ్లీష్లో ఎండగడదాం, అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం, ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం। అందుకే ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో గ్యారంటీల రూపంలో 6 గ్యారంటీల రూపంలో 100 రోజులు అని చెప్పినారో అమలయ్యేదాకా ఎంబడబడదాం। మన అసెంబ్లీ ముంగటున్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా, అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం। ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు। కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు। 2 పంటలకు ఇయ్యకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం। రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం, ఈ నయవంచనకు పాల్పడ్డ కాంగ్రెస్ను నిలదీయండి। ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను అడగండి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడగండి, ఏమైందయ్యా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి దివాలాకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అడగండి। అదేవిధంగా మీకు బాకీ ఉన్న 17,500 రూపాయలు ఎకరానికి ఖచ్చితంగా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయండి అని పిలుపునిస్తా ఉన్నాం। రేపు రాష్ట్ర వ్యాప్తంగా